మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జీవన్ రెడ్డి అంకుల్, జై శ్రీరామ్. మీరు పదే పదే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు. మీకు సమాధానం నేను ఇస్తా. మొన్న మోదీ గారు వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసిన సంగతి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకి తెలుసు. ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ బోర్డులో కామర్స్, అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్, ఆయుష్ అండ్ ఫార్మాసిటికల్స్కి సంబంధించిన సెక్రటరీలు మరియు ఐఏఎస్ అధికారులు ఉంటారు. మోర్ ఓవర్ 2 రైతులకి ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా ఇందులో ఉంది. అంటే పసుపు బోర్డు ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇట్ మీన్స్ టర్మరిక్ బోర్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంకుల్, మేము అబద్ధాలు చెప్పడం లేదు. ఎన్నికలు గెలవనికి ఏం అబద్ధం కాదు, మేము చెప్పే అబద్ధం కాదు. మీరు దిక్కుమాలిన 6 గ్యారంటీలు ఇచ్చిన చూడండి కాదు. ఆల్రెడీ బోర్డు వచ్చింది. సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఈ బోర్డు ఎక్కడ పెట్టాలి, ఏ డిపార్ట్మెంట్ నుండి ఎవరిని తీసుకోవాలి అని విశ్లేషించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోతారు. ఆల్రెడీ నిజామాబాద్లో డెఫినెట్గా బరాబర్ కార్యాలయం వస్తుంది. మన దేశంలో కూడా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కార్యాలయాలు వస్తాయి. మీరు 70 సంవత్సరాల నుండి మీరు చేసినట్టు ఎలాంటి మోసం ఉండదు. అండ్ మోర్ ఓవర్ అంకుల్, నేను చెప్తున్నా, ఇది జాతీయ పసుపు బోర్డు, మీ జగిత్యాల పసుపు బోర్డు కాదు. నేను పుట్టిన నుండి మీరు రాజకీయంలో ఉన్నారు, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మీరు ఒక మంత్రిగా చేసిండ్రు. మీకు నేను గెజెట్ గురించి చెప్పే అవసరం లేదనుకుంటున్నా. మీరు అనవసరంగా పసుపు రైతులని తప్పుద్రోవ పట్టించనీకి ఈ పసుపు బోర్డు మీద రాజకీయం చేస్తుండ్రు. ఆల్రెడీ పసుపు రైతులందరికీ తెలుసు, ఒక ముఖ్యమంత్రి బిడ్డ చెయ్యని పనిని ఇవాళ అరవింద్ ధర్మపురి గారు చేసి చూపించిండ్రు. పసుపు బోర్డు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ క్రియేట్ చేయించి పసుపుకి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి తీసుకుపోయినరు. ఈ ఘనత అరవింద్ ధర్మపురి గారిది. మీరు ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి 4 సంవత్సరాలు అయింది. మరి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కరీంనగర్కి, ఆదిలాబాద్కి మరియు నిజామాబాద్కి ఏం చేసిండ్రో చెప్పాలా. నిజామాబాద్కి ఎంత ఫండ్ తీసుకొచ్చిండ్రో చెప్పండి, ఏడబెట్టిండ్రో చెప్పండి, ముఖ్యంగా కొరిట్లాకి ఏం చేసిండ్రో చెప్పండి. మీరు అనవసరంగా పసుపు బోర్డు మీద రాజకీయం చేయొద్దు, అనవసరమైన అబద్ధాలు చెప్పొద్దు. ఇవాళ నేను చెప్తున్నా, అరవింద్ ధర్మపురి గారు ఏం చేసిండ్రో నేను కాన్ఫిడెంట్గా చెప్తా. 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. ఉన్న 3 సంవత్సరాలలో అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు. పసుపు బోర్డుకి రేట్ వచ్చింది, ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది. ఇవాళ పసుపుకి రేట్ వచ్చినందుకు మీ అందరికీ డైజెస్ట్ అవ్వడం లేదు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పసుపు మీద రాజకీయం చేస్తుండ్రు. అరవింద్ గారు 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొచ్చిండ్రు, ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చిండ్రు. గోవింద్పేట్ది ఆల్రెడీ పూర్తయింది. ఆర్మూర్ మామిడిపల్లిది నెక్స్ట్ మంత్ పూర్తిగా వస్తుంది. మాధవ్ నగర్ది, అడవి మామిడిపల్లిది నెక్స్ట్ ఇయర్ పూర్తవుతుంది. ఇక బోధన్ది, అర్సపల్లిది అది కూడా కంప్లీట్ అది కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తిగా వస్తుంది. ఇక ఎడ్పల్లిలా రైల్వే అండర్ బ్రిడ్జ్ అది పని పూర్తి స్టార్ట్ అయింది. కేంద్రీయ విద్యాలయాలు అయితే మీకు తెలుసు, నిజామాబాద్లో పూర్తయింది, బోధన్లో నెక్స్ట్ ఇయర్ పూర్తయిపోతుంది. ఇక జగిత్యాల నవోదయ త్వరలోనే వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, అరవింద్ గారు తన 5 సంవత్సరాలు ఎలాంటి అవినీతి లేకుండా తన టెన్యూర్ పూర్తి చేసుకున్నారు. ఇది అరవింద్ గారి గొప్పతనం. మరి మీరేం చేసిండ్రు అంకుల్? ఇక్కడ అరవింద్ గారు జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తే మీరు జగిత్యాల పిఎఫ్ఐ బోర్డు తీసుకొచ్చిండ్రు. మీరు జగిత్యాల పిఎఫ్ఐని ఎంకరేజ్ చేస్తుండ్రు, మామిడి రైతులని నాశనం చేసిండ్రు. ఇక షుగర్ ఫ్యాక్టరీ, చెరుకు ఫ్యాక్టరీ మూతపడడానికి కారణం ఈ ఘనత మీదే. 70 సంవత్సరాల నుంచి
మీ ప్రభుత్వం చేసేదే ఇలా మీరు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.